ప్రపంచ స్థాయిలో ఇండియాలోనే అనేక ప్రత్యేకతలు సొంతం చేసుకున్న గొప్ప ప్రాజెక్ట్ ఈ ఎక్స్పీరియం పార్క్. ప్రపంచ దేశాల్లోని అరుదైన జాతుల మొక్కలు నాటడంతో పాటు అరుదైన సహజ సిద్ధమైన రాతి శిలలు ఇందులో కనిపిస్తాయి. వందల ఏండ్ల వయసున్న చెట్లతో పాటు రకరకాల పూల జాతుల మొక్కలు ఈ పార్క్లో కనిపిస్తాయి. గార్డెన్ చైర్మన్, వరంగల్ జిల్లాకు చెందిన పర్యావరణ ప్రేమికుడు రామ్దేవ్ రావు తన తండ్రి స్ఫూర్తితో 25 ఏళ్ల నాటి కలను సాకారం చేసుకోబోతున్నాడు. ప్రకృతి పర్యావరణాన్ని భావితరాల వారికి అందించాలనే సంకల్పంతో ఈ గార్డెన్ ను ఏర్పాటు చేశారు. కలను సాకారం చేసుకోవడానికి 12 ఏళ్ల క్రితం యూనిక్ ట్రీస్ అనే కంపెనీ పెట్టారు. దాని ద్వారా ప్రపంచ స్థాయి గార్డెన్ ను ఏర్పాటు చేయాలని సంకల్పించిన ఆయన ఎక్స్పీరియం అనే అద్భుతమైన గార్డెన్ ఏర్పాటు చేశారు. ప్రపంచంలోని 175 దేశాల్లో పర్యటించి 85 దేశాల నుంచి అనేక రకాల జాతుల మొక్కలను, చెట్లను తీసుకొచ్చి ఈ గార్డెన్లో పెట్టారు. ఎనభై 85 దేశాల నుంచి దిగుమతి చేసుకున్న 10 లక్షల మొక్కలను, చెట్లు ఎక్స్పీరియం గార్డెన్ లో కనిపిస్తాయి. గార్డెన్ లో ఏర్పాటు చేసిన మొక్కలు సుమారుగా 1,00,000 నుంచి 3.5 కోట్ల విలువైనవి ఉంటాయి. సుమారుగా 150 కోట్ల విలువైన మొక్కలు, చెట్లు, వృక్షాలు కలిగిన ఏకైక పర్యాటక పర్యావరణ ప్రదేశంగా ఏర్పాటైంది. అదేవిధంగా 5 లక్షల నుంచి 1 కోటి రూపాయల విలువైన శిల్పాలను ఈ గార్డెన్ లో ప్రదర్శించారు. 50 కోట్ల ఖర్చుతో 150 ఎకరాల వికసించేలా గ్లో గార్డెన్ ను తయారు చేశారు. చెట్లతో చేసిన అత్యధిక సజీవ శిల్పాలు కలిగిన ఏకైక శిల్పకళా కేంద్రంగా రూపాంతరం చెందింది ఈ ఎక్స్పీరియం. గార్డెన్ లో మొక్కలు, శిల్పాలతో పాటు ఇండియాలో ఎక్కడా లేని విధంగా అత్యధిక అడ్వెంచర్ గేమ్స్ ఉన్నాయి. ఇందులో 1500 మంది సామర్థ్యం గల లార్జెస్ట్ హంపీ థియేటర్ ను నిర్మించారు. దేశంలో ఇప్పటి వరకు లేని విధంగా అక్వేరియం రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. దేశంలో ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఏర్పాటు చేయని విధంగా అతిపెద్ద స్నో పార్క్, అతిపెద్ద పొడవైన బాక్స్ క్రికెట్ ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే ఏ దేశంలో లేని రీతిలో మొట్టమొదటి కాఫీ షాప్, సహజ రాతి బార్ కౌంటర్, ఆర్టిఫిషియల్ మౌట్స్, ల్యాండ్స్కేపింగ్ ఏర్పాటు చేశారు. రానున్న రోజుల్లో గార్డెన్లోని 12 ఎకరాల విస్తీర్ణంలో 50 కోట్ల రూపాయల ఖర్చుతో మ్యాన్ మేడ్ బీచ్ ను ఏర్పాటు చేయాలని సంకల్పించారు. గార్డెన్ లో పైకస్ జాతికి చెందిన 5,000 సంవత్సరాల క్రితం నాటి చెట్టును కూడా ఏర్పాటు చేశారు. గౌతమ బుద్ధుడు ఇదే చెట్టు కింద జ్ఞానోదయం పొందినట్లుగా పార్కు వచ్చే సందర్శకులు బుద్ధుడు జ్ఞానోదయం పొందిన చెట్టు ఇదే అన్నట్టుగా ఏర్పాటు చేశారు. చెట్టు ప్రధాన వేరు భాగానికి రంధ్రం చేసి బుద్ధుడు తపస్సు చేస్తున్నట్లుగా తయారు చేశారు. చెట్టు అందరినీ ఆకట్టుకునే విధంగా కమలం పువ్వులా డిజైన్ చేశారు. అదేవిధంగా జీవంతో ఉన్న చెట్లతోనే కుర్చీలు, బల్లలు మాదిరిగా చెట్లను ఏర్పాటు చేశారు. 2008లో జరిగిన ఒలింపిక్స్ గేమ్స్ లో వేలంపాటలో ఒక అరుదైన చెట్టును 80 లక్షలకు రామ్దేవ్ రావు కొనుగోలు చేసి దానిని గార్డెన్ లో అందంగా ఒలింపిక్ సింబల్ మాదిరిగా ఏర్పాటు చేశారు. ఏళ్ళు ఒక్కసారి ఊహించుకోండి. 3000 ఏళ్ళు అంటే అది ఎన్ని ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని ఉంటుంది,
ఎన్ని ఉపద్రవాలను జయించి ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాలను ఉపద్రవాలను తట్టుకొని అయితే నిలబడింది. కానీ మనిషి స్వార్థం ముందు ఆ అరుదైన వృక్ష సంపద తలంచక తప్పలేదు. డెవలప్మెంట్ పేరు చెప్పి 3000 ఏళ్ల నాటి చెట్టుని 30 నిమిషాల్లో కూలగొట్టేస్తుంటే, నేల కొరిగేలా చేస్తుంటే ఆ ప్రకృతి ప్రేమికుడు తల్లడిల్లిపోయాడు. ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి దాన్ని ఆ స్వార్థపు మనుషుల నుండి దూరంగా ప్రకృతి రమణీయతకు దగ్గరగా తీసుకొచ్చాడు. అందుకోసం 32 లక్షలు ఖర్చైనా వెరవలేదు. ఆ 3000 ఏళ్ల నాటి చెట్టు అనే కాదు, అలాంటి ఎన్నో అరుదైన వందల వేల ఏళ్ల నాటి దేశ విదేశీ వృక్ష సంపదకు నెలవు ఎక్స్పోరియం. ఆ అద్భుతాన్ని సృష్టించిన ప్రకృతి ప్రేమికుడు, పర్యావరణ పరిరక్షకుడి పేరు రామ్దేవ్ రావు. ఎక్స్పీరియం నోట్ చేసుకోండి. ఇక ఇప్పటి నుండి హైదరాబాద్ అనగానే ఎక్స్పీరియం వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్ అవుతుంది. ఇక నుండి హైదరాబాద్ వచ్చిన వాళ్ళను ఎక్స్పీరియం వెళ్ళావా, పద తీసుకువెళ్తా అనేంతలా దాని కేర్ ఆఫ్ అడ్రస్గా మారబోతుంది. ఇప్పటికే హైదరాబాద్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ టు లివ్ ఇన్ ద కంట్రీగా పేరు తెచ్చుకుంది.